यादृशासि कृपा सिंधु तादृशाय नमः। भजनमाला पेज नंबर 370। ओम बिल्मृतं त्वमचलो गुणजित्। ఇది స్వామి వివేకానంద రాసిన స్తోత్రం, రామకృష్ణుని మీద రాసింది. ఇది వివేకానంద స్వామి లాంటి మంత్రద్రష్ట ఆయన గురువు గారిని వర్ణిస్తూ రాసింది కాబట్టి దీనిలో రామకృష్ణుల యొక్క నిజతత్వాన్ని అందులో వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి లైన్లో ఉన్న ఫస్ట్ లెటర్ని తీసుకుంటే ఓం నమో భగవతే రామకృష్ణాయ అని వస్తుంది కాబట్టి ఇది ద్వాదశాక్షరి మంత్రంతో పాటు ప్రార్థన కూడా. సో ఫస్ట్ స్టాండ్ చూసినట్లయితే ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది పోయిన 2 సత్సంగాల్లో, ఫస్ట్ది రెండవది మరొకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ది ఓం హ్రీం ఋతం త్వమచలో త్వం అచలః గుణజిత్ గుణేడ్యః నత్తం దివం సకరుణం తవ పాదపద్మం మోహంకషం బహుకృతం న భజేయతోహం తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధు. త్వం ఓం హ్రీం ఋతం అచలః గుణజిత్ గుణేడ్యః. దిస్ ఈజ్ అన్వయ. నువ్వు ఓంకార స్వరూపుడు అంటే నిర్గుణ నిరాకారుడు, హ్రీం అంటే శక్తి బీజం సగుణ సాకారుడు. తర్వాత ఈ సృష్టి అంతా నీతోనే జరిగింది. తర్వాత ఋతం అంటే శాస్త్రాలలో నిర్దేశించబడిన కర్మల్ని ఆచరించి చూపించేవాడు, లేదంటే సత్యస్వరూపుడు. నువ్వు ఎలాంటి వాడవంటే ఓంకార స్వరూపుడవు, హ్రీంకార స్వరూపుడవు, సత్యస్వరూపుడవు. అచలం చలనం లేనివాడివి. ఎందుకు చలనం లేదు? సర్వవ్యాపి కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నమాట. సర్వవ్యాపి. గుణజిత్ గుణాలకి అతీతుడవు. గుణేడ్యః అంటే నువ్వు కీర్తించబడేవాడివి. యం బ్రహ్మ విష్ణు గిరిశచ్చ దేవ ధ్యాయంతి గాయంతి నమంతి నిత్యమని ఒక పాటలో స్తోత్రంలో మనం వాడతాం అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే నిన్ను కీర్తిస్తున్నారో అలాంటి రామకృష్ణునికి నా నమస్కారం అని ఒక స్తోత్రంలో మనం వాడతాం అన్నమాట. సో ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఫస్ట్ లైన్లో చెప్తాడు. ఇంక తర్వాత ఏమంటే నక్తం దివం సకరుణం తవ పాదపద్మం మోహంకషం బహుకృతం. ఏమంటాడంటే మోహంకషం బహుకృతం. నేను మోహంకషం అంటే భ్రాంతిలో రకరకాల పనుల్లో నిమగ్నమైపోయి అజ్ఞానంలో ఉండిపోయాను. నక్తం దివం సకరుణం తవ పాదపద్మం. నీ పాదపద్మాలని పట్టుకుంటే నీ పాదపద్మాలు ఏం చేస్తాయి? మోహంకషం అంటే మోహాన్ని తొలగిస్తాయి. అయినప్పటికీ తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎలాంటి వాడివంటే సకరుణం, ఎప్పుడు కరుణాస్వరూపుడవు. అంటే నీ పాదపద్మాలని పట్టుకోవడం వల్ల మోహం తొలగిపోతుంది అని తెలుసు. తర్వాత ఇంకేం తెలుసు నాకు? నువ్వు ఎప్పుడు ఎవరు కంపాషనేట్ అని తెలుసుండి కూడా నేను రకరకాల నా భజేయతోహం నక్తం దివం, నేను రాత్రి పగలు కూడా రకరకాల పనుల్లో నిమగ్నం అయిపోయి నేను కొలవలేకుండా ఉన్నాను. తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధు. అని చేత ఇది భక్తితో హృదయ లోతుల నుంచి ప్రార్థించే ప్రార్థన ఇది. అంటే ఎప్పుడైతే మనం మన హృదయాన్ని భగవంతుడికి అర్పిస్తామో మనలో ఉన్న లోటుపాట్లన్నింటినీ భగవంతుడికి చెప్పుకుంటున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం చెప్పుకుంటూ ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క గుణగుణాలను కీర్తిస్తూ అవన్నీ నీకున్నాయి, ఆ క్వాలిటీస్ అన్నీ. కానీ నువ్వు నిన్ను పట్టుకుంటే మోహాన్ని తొలగిస్తావని తెలుసు, నువ్వు ఎప్పుడూ కరుణాస్వరూపుడు అని తెలుసుండి కూడా నేనేం చేశానంటే మిగతా పనుల్లో రాత్రి పగలు బిజీ అయిపోయాను అని చెప్పి నేను కొలవలేకపోయాను. కాబట్టి మన హృదయ ఆవేదనని భగవంతుడికి వెల్లడిస్తున్నాను అనమాట. తస్మాత్ దేర్ఫోర్ అందుచేత త్వమేవ శరణమో దీనబంధు, నీకు నేను శరణు పొందుతున్నాను అని తెలియజేస్తుంది అనమాట. అది ఎందుకంటే ప్రతిరోజు ఎవరైతే మఠానికి రెగ్యులర్గా వస్తారో ప్రతిరోజు మనం పాడతాం కాబట్టి ఆ రాత్రికి ఒక మీనింగ్ తెలుసుకుంటే పాడేటప్పుడు మీనింగ్ గుర్తు చేసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ జరుగుతామనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత రెండవది భక్తిర్భగశ్చ భజనం భవవేదకారి గచ్యంత్యలం సువిపులం గమనాయ తత్వం భక్త్రోధృతోపి హృదయే నమే భాతి కించిత్ తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధు. భక్తి భగశ్చ భజనం భవవేదకారి
గచ్చంతి అలం సువిపులం గమనాయ తత్వం వక్త్రః ఉద్ధృతం తోపి హృదయే నవిభాతి కించిత్ తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. సువిపులం తత్వం గమనాయ, నిన్ను చేరుకోవడం అనేది, నిన్ను చేరుకోవడానికి కావాల్సిన ఏంటి? భక్తి భగః చ, అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం, వ్యాకులత. నిన్ను చేరుకోవడానికి కావాల్సిన ఏంటి? భక్తి భగః చ, అంటే భక్తి అంటే డివోషన్, తర్వాత భగః అంటే జ్ఞానం అనొచ్చు, వైరాగ్యం అనొచ్చు, వ్యాకులత అనొచ్చు అనమాట. అలం గచ్చంతి, అవి చాలు అనమాట. నిన్ను చేరుకోవడానికి కావాల్సిన ఏంటి? భక్తి భగః అలం గచ్చంతి, దట్ ఈస్ ఎనఫ్ టు అటైన్ యూ, టు రీచ్ యూ. వాట్ వి రిక్వైర్ ఈస్ దట్ భక్తి భగః చ, డివోషన్, నాలెడ్జ్ అండ్ వైరాగ్య. ఇంకేమంటాడంటే భవభేదకారి భజనం అంటాడనమాట. నిన్ను కీర్తించడం వల్ల ఏమవుతుందంటే భవభేదాలని, అంటే భవబంధాలని నాశనం చేస్తుంది అనమాట. నేను జస్ట్ కీర్తించినంత మాత్రానే భవబంధాలు నువ్వు పారద్రోలుతావు అంటాడనమాట. ఇక్కడ రెండు కాంటెక్స్ట్లు ఉన్నాయి. ఏంటంటే నిన్ను చేరుకోవడానికి కావాల్సింది ఏంటంటే భజనం, భక్తి భగః చ అనుకోవచ్చు. కానీ అశానంద స్వామీజీ ఒకటి ఏం చెప్పారంటే నిన్ను చేరుకోవడానికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు చాలు, తర్వాత ఈ భజనం అన్నది భవవేదకారికి పెడతారనమాట. నేను జస్ట్ కీర్తించినంత మాత్రం చేత భవబంధాల నుంచి బయటపడతాము అని చెప్తారనమాట. సో ఇవన్నీ తెలుసు నాకు, అంటే నేను కీర్తించడం మూలంగా నేను భవబంధాల నుంచి బయటపడతాను, అవే సరిపోతాయి అనమాట. నేను చేరుకోవాలంటే టు అటైన్ దట్ సుప్రీం రియాలిటీ, నేను చేరుకోవడానికి అంటే సువిపులం తత్వం గమనాయ, నిన్ను చేరుకోవడానికి కావాల్సింది ఏంటి? భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు చాలు, తర్వాత అలం గచ్చంతి అంటే చాలు అని అర్థం. దట్ ఈస్ ఎనఫ్. భవభేదకారి భజన, నిన్ను కీర్తించడం, నీ నామ సంకీర్తన చేయడం వల్ల ఏమవుతుంది? భవభేదకారి, భవబంధాల్ని నాశనం చేస్తుంది. ఇవన్నీ తెలుసు నాకు. వక్త్ర ఉద్ధృతం, ఐఎమ్ స్పీకింగ్ జస్ట్ లైక్ ఎ ప్యారెట్ ఫ్రమ్ ద లిప్స్, జస్ట్ ఐఎమ్ స్పీకింగ్, నా పెదవుల నుంచి పలుకుతున్నానే తప్ప హృదయమే నా భాతి, నేను హృదయ లోతు నుంచి చెప్పలేకపోతున్నాను. ఆ క్వాలిటీస్ ఏమీ నాకు లేవు. అందుచేత నువ్వే తస్మాత్, దేర్ఫోర్ తస్మాత్, అందుచేత త్వమేవ శరణం, నువ్వే మాకు దిక్కు అని ఇది ఒక ఆవేదనతో కూడిన ప్రార్థన. నిజంగా చెప్పాలంటే ఇది ఎగ్జాక్ట్లీ మనకి సూట్ అవుతుంది అనమాట. మనం ప్రార్థన చేస్తాం కానీ హృదయ లోతుల నుంచి వస్తే తప్పకుండా భగవంతుడు వింటాడనే సంగతి రామకృష్ణ కథామృతంలో రామకృష్ణ చాలా చోట్ల చెప్తారు. ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఒక అబ్బాయి తండ్రి ఇక్కడ ఊరు వెళ్ళవలసి వస్తుంది అనమాట. రోజు నైవేద్యం పెడతా ఉంటాడు. అప్పుడు ఆ రోజు అంటాడు, నాన్న నేను ఊరికి వెళ్తున్నాను, నువ్వు భగవంతుడికి కన్నయ్యకి నువ్వు నైవేద్యం ఆఫర్ చేయంటాడు అనమాట. అప్పుడు డాడీ సరే డాడీ అంటాడు. వెళ్ళిన తర్వాత ప్రసాద నైవేద్యం పెట్టుకెళ్తాడు, దేవుడి ముందు పెట్టుకెళ్తాడు. ఎంతసేపటికి రాడు. ఏ కన్నయ్య నువ్వు వచ్చి పో, నాకు ఈ బాధ్యత నాకు మా తండ్రి గారు అప్పచెప్పారు, ఎప్పుడు తింటావో మరి చూడు, నా ఫ్రెండ్స్ బయట ఆడుకుంటూ వెయిట్ చేస్తున్నారు నా కోసం, నువ్వు వచ్చి తినిపో అంటాడు. ఎందుకే రాడనమాట, మారాం చేస్తాడు, నువ్వు ఏదవలసి తినవలసిందే అనమాట. బ్యాంకులతో ప్రార్థిస్తాడనమాట. అప్పుడు ఏంటంటే కన్నయ్య వచ్చి తినేసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం భగవంతుడు తినేసాడు అనమాట. సో ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు, అంటే వ్యాకులత, భక్తి ఇవన్నీ ఉన్నప్పుడు అంటే భగవంతుడు వస్తాడు. సో మనకది లేవు కాబట్టి మనం ప్రార్థిస్తున్నమాట భగవంతుడు ఏమని భక్తోది తోపిరుతి నమ్మే వాచికించేది. ఇవన్నీ భాతి ఏమో టు షైన్ అనమాట. ఇవన్నీ అంటే నాకు తెలుసు ఇవన్నీ ఉండాలని అర్థం, కానీ నా హృదయ లోతుల నుంచి రావట్లేదు కాబట్టి అంచేత తస్మాత్, అంచేత నువ్వు నాకు శరణం అని చెబుతుంది అనమాట. ఇక మూడవది తేజస్తరంతి తరసా త్వయి తృప్త తృష్ణ రాగే కృతే ఋతపదే త్వయి రామకృష్ణే మర్త్యామృతం తవ పదం మరణోర్వినాశం తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. ఇది ఎట్లాగా సంధి విడదీయాలంటే తేజః తరంతి తరస త్వయి తృప్త తృష్ణ రాగే కృతే ఋతపదే త్వయి రామకృష్ణే మర్త్య అమృతం తవ పదం మరణ ఊర్మినాశం తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో అని చెప్తుంది అనమాట. ఇక్కడ అనుభవం ఎలా స్టార్ట్ అవుతుందంటే రామకృష్ణ ఋతపదే స్టార్ట్ అవుతుంది అనమాట. రెండో లైన్ నుంచి తీసుకోవాలి. రామకృష్ణ నువ్వు ఋతపదుడవు అంటే ఋతపద అంటే అర్థం ఏంటంటే నువ్వు సత్యము అంటే అర్థం ఏంటంటే అబ్సల్యూట్ ట్రూత్ అనమాట. పరమార్థిక సత్యం అనమాట, వ్యవహారిక సత్యం కాదనమాట. ఆ పరమార్థిక సత్యాన్ని నువ్వే, ఆ సత్యానికి దారి చూపించే మార్గం కూడా నువ్వే అని అర్థం అనమాట.
ఋతపదే అంటే రెండు, ఒక వర్డ్ కంబైన్డ్ వర్డ్గా తీసుకోవచ్చు, 2 లెటర్గా కూడా తీసుకోవచ్చు అనమాట. 2 విడివిడిగా తీసుకుంటే నువ్వు ఎలాంటి వాడివి, ఒకే 2 ఋతపదాలను ఒక వర్డ్గా తీసుకుంటే ఏమవుతుందంటే నువ్వు సత్యానికి మార్గం చూపించేవాడిని ఒక అర్థం వస్తుంది. ఋతపదే అని 2 విడివిడిగా తీసుకుంటే, సమాసంగా తీసుకుంటే ఏంటంటే నువ్వు సత్యస్వరూపుడువు, నువ్వే మార్గం చూపించేవాడివి 2 అనమాట. 2 అట్లా వస్తాయి అన్నమాట మీనింగ్. సో ఓ రామకృష్ణ, యు ఆర్ ద ట్రూత్ అండ్ యు ఆర్ ద వే. సో ఋతపదే సత్య మార్గం ద్వారా నిన్ను చేరుకోగలం అని ఒకటి, నువ్వు సత్యానివి, తర్వాత నువ్వు మార్గం కూడా నువ్వే ఓ రామకృష్ణ. త్వయి రాగే కృతే, అర్థం ఏంటంటే త్వయి అంటే ఫస్ట్ లైన్లో ఉన్న త్వయిని 2వ లైన్లో ఫస్ట్ 2 లెటర్లుగా అన్వయించాలన్నమాట. త్వయి రాగే కృతే అంటే అర్థం ఏంటి, ఎవరైనా నీ పట్ల భక్తిభావం కలిగి ఉంటే, ఎనీబడి ఈజ్ డివోటెడ్ టు యూ, తృప్త తృష్ణ ఏమవుతుంది, వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే ఇది ఏమంటారంటే వేదాంతంలో ఏమంటారంటే ఆప్తకామ అంటారనమాట. ఏమంటే నువ్వు ఓ రామకృష్ణ ఋతపదే, నువ్వు సత్యస్వరూపుడవు, సత్యానివి, సత్యస్వరూపుడవు, మార్గం చూపించేవాడు కూడా నువ్వే. యు ఆర్ ద ట్రూత్ అండ్ యు ఆర్ ద వే. త్వయి రాగే కృతే, త్వయి ఇన్ యూ అంటే నీలో, రాగే కృతే రాగం అంటే అనురాగం, భగవద్భక్తి కలిగి ఉంటే, త్వయి రాగే కృతే నీలో, నీ పట్ల ఎవరైనా భగవద్భక్తి కలిగి ఉంటే, తృప్త తృష్ణాహ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, చూడండి మన భక్తిభావం మనలో ఎక్కువ అయ్యి కొద్ది ఇది అర్థం చేసుకునే తీరు కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఎలాగైనా అన్వయించుకుంటాం, మనకి అప్లికబుల్ అవుతున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఎలాగైనా అన్వయం చేసుకుంటూ ఉంటాము. కానీ తప్పుగా అర్థం చేసుకోకూడదు. పూజ్య స్వామి వీరేశ్వర అనేది ఒక శ్లోకం చెప్తారు, భగవద్గీతలో ఒక శ్లోకం ఉందన్నమాట. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని ఏదో భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఉంది. దాని అర్థం ఏంటి అంటే, వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, ఈ బట్టలు మనం తొడుక్కునే బట్టలు పాతవైపోతే కొత్త బట్టలు ఎలా ధరిస్తామో, ఈ దేహంలో ఉన్న దేహి అంటే ఆత్మ అది నిత్యము, దేహం అనిత్యం. కాబట్టి ఈ దేహం అంటే చనిపోయిన తర్వాత ఈ దేహి లోపల ఉన్న దేహి ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ అనమాట. అర్థమయ్యే ఉంటుంది. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ, మనిషికి బట్టలు పాత అయిపోయినప్పుడు కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, ఈ శరీరంలో ఆత్మ శరీరం చనిపోయినప్పుడు, శరీరం వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరంలో ఉన్న ఆత్మ వేరొక శరీరాన్ని ధరిస్తుంది అన్న దానికి అర్థం. కానీ మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ స్వామి జోకింగ్గా చెప్తారు, వాసం అంటే బ్యాంబూ అనమాట. ఇంటికి వాసాలు పాత పడిపోయినప్పుడు కొత్త వాసాలు ఎలాగే మారుస్తామో అట్లా అర్థం చేసుకుంటాం అనమాట. వాసాంసి జీర్ణాన్ని అంటే వాసం అంటే బ్యాంబూ అనమాట. ఇంటికి దూరం వేస్తాం కదా, ఈ బ్యాంబూ స్టిక్స్ అక్కడ ఉంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. సో అవి పాత పడిపోయి తుప్పు చెదలు పెట్టేసినప్పుడు కొత్తగా మార్చేస్తాం కదా. సో అట్లా అర్థం చేసుకుంటే పొరపాటు అనమాట, అట్లాగా అర్థం చేసుకోకూడదు అనమాట. సో మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మనలో భక్తిభావం పెరిగే కొద్దీ మనకి మనం అన్వయించుకుంటున్నట్టుగా, అంటే ఆ రకరకాల గుణాలని భగవంతుడికి ఆపాదిస్తూ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. తుష్యంతి రమంతి అంటాడు భగవద్గీత కృష్ణుడు అనమాట. సో మనం రకరకాలుగా ఆయన పొగుడుకుంటూ రకరకాలుగా మనం ఆయన గురించి కీర్తిస్తూ మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. అంచేత రామకృష్ణ ఋతపదే, ఓ రామకృష్ణ నువ్వు సత్య మార్గాన్ని ద్వారా నిన్ను చేరుకోగలము. ఋతపదే అంటే నువ్వు సత్యస్వరూపుడవు, తర్వాత మార్గం కూడా నువ్వేం చెప్తూ, త్వయి రాగే కృతే ఎవరైనా నీ పట్ల భక్తి కలిగి ఉంటే, ఎనీబడి ఈజ్ డివోటెడ్ టు యూ, ఏమవుతుంది, తృప్త తృష్ణ అంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. కోరికలన్నీ నెరవేరడం అంటే అర్థం ఏంటంటే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టా సుతప్రజ్ఞ చదువుతుంది అంటాడు అనమాట. ఎవరికైతే కోరికలు లేకుండా ఉన్నాడంటే, కోరికలు లేకుండా మనిషి ఉండలేడు కదండి. ఎట్లాగా అంటే ఆయన ఆత్మలోనే ఆయన రమిస్తాడు అనమాట. ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, ఆయన ఆత్మస్వరూపం అన్న దానిలో ఆయన రమిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎనీబడి ఈజ్ డివోటెడ్ టు యూ, తృప్త తృష్ణ వాళ్ళ కోరికలన్నీ నెరవేర్తి అని అర్థం. అంటే అర్థం ఏంటంటే 4వ సూత్రంలో ఒకటి వస్తుంది అనమాట. యం లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. నిన్ను పొందడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఏమవుతాయి, ఎవ్రీ డిజైర్ అంటే దే విల్ ఫైండ్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్ ఇన్ యూ అనమాట.
అంటే నీ గురించి వినడంలోనే వాళ్ళు తృప్తి చెందుతారు, నిన్ను చూడడంలోనే తృప్తి చెందుతారు, నీ గురించి మాట్లాడుకోవడంలోనే తృప్తి చెందుతారు అనమాట. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ అనమాట. లేదు మన భక్తి భావం ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎలా అర్థం చేసుకుంటామంటే, నీ పట్ల ఎవరైతే భక్తి భావం కలిగి ఉంటారో దానివల్ల వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. మన భక్తి ఇంకా మన రామకృష్ణుల పట్ల భక్తి పెరిగింది అనుకోండి, ఇంకా భక్తిలో పరిపక్వత సాధించినప్పుడు ఏమైనా అర్థం చేసుకుంటామంటే, రామకృష్ణుడే తప్ప ఇంకా నాకేమీ అవసరం లేదు అంటే కోరికలన్నీ ఇంకా రామకృష్ణుల్లోనే, ఆయన గురించి వినడంలోనే మనం తృప్తి చెందుతాము, ఆయన నామగుణాల కీర్తిలోనే తృప్తి చెందుతాము, ఆయన గురించి ఆయన పూజలోనే తృప్తి చెందుతాము అదనమాట. ఆప్తకామ అంటే అర్థం అనమాట. అంటే త్వయి తృప్త తృష్ణాః, మన కోరికలన్నీ ఆయనలోనే మనం నెరవేర్చుకుంటాము అని అర్థం అనమాట. తర్వాత ఏముంది, మర్త్యామృతం తవ పదం మరణోర్వినాశం. తవ పదం, నీ పాదపద్మాలు ఏమవుతాయి, తరసా తేజ తరంతి. తరస మళ్ళీ ఫస్ట్ లైన్లో ఉందండి, తరసా తేజ తరంతి. తరస అంటే నీ పాదపద్మాలు పట్టుకోవడం ద్వారా ఏమవుతుంది, తరంతి దాటిపోతాం. ఏం దాటిపోతాం, తరస క్విక్లీ, చాలా తొందరగా. దేన్ని, తేజ. తేజ అంటే రజస్ అని అర్థం. మీనింగ్ ఇక్కడ తేజ అంటే సంసారం, అంటే నీ పాదపద్మాలను పట్టుకోవడం మూలంగా తొందరగా ఈ సంసారమైన చక్రం నుండి నేను బయటపడతాను. మర్త్య అమృతం. మర్త్య అమృతం అంటే ఈ భూమి మీద ఉన్న భూలోక వాసులకి, ఆర్డినరీ పీపుల్ లైక్ అస్ అలాంటి వాళ్ళకి ఆయన పాదపద్మాలు పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే తరసహ తేజ తరంతి, తొందరగా ఈ సంసారమైన చక్రాన్ని దాటెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారంటే మరణ ఊర్మినాశం. మరణమైన తరంగాల నుంచి మరణమైన తరంగాల్ని నాశనం చేసేస్తుంది నీ పాదపద్మాన్ని పట్టుకోవడం. అంటే మరణమైన తరంగాలు అంటే మరణం లేకుండా అని కాదని అర్థం. మరణం ఉంటే మళ్ళీ జన్మముక్తి అనమాట. అంటే జనన మరణ సంసార చక్రాల నుంచి బయటపడిపోతాము అని అర్థం అనమాట. సో అంచేత తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో, అంచేత నిన్ను నేను శరణు పొందుతున్నానని అర్థం అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి ఇది, తేజ తరంతి తరస త్వయి తృప్త తృష్ణాః రాగే కృతే ఋతపదే త్వయి రామకృష్ణే మర్త్య అమృతం తవ పదం మరణ ఊర్మినాశం తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. రామకృష్ణ, ఓ రామకృష్ణ, ఋతపదే, నువ్వు సత్యస్వరూపుడవు, అంతేకాకుండా మార్గం చూపించేవాడే కూడా నువ్వే. యు ఆర్ ద ట్రూత్ అండ్ యు ఆర్ ద వే. త్వయి రాగే కృతే, నీ పట్ల ఎవరైనా భక్తిభావం కలిగి ఉంటే, అంటే ఎనీబడి ఈజ్ డివోటెడ్ టు యూ. త్వయి రాగే, ఇన్ యూ. త్వయి అంటే ఇన్ యూ, రాగే అంటే అనురాగం, కృతే కలిగి ఉంటే, నీ పట్ల ఎవరైనా భక్తిభావం కలిగి ఉంటే, తృప్త తృష్ణాః, వాళ్ళు ఏమవుతారంటే ఆప్తకాములు అవుతారు. ఆప్తకాములు అంటే వాళ్ళకి ఇంక కోరికలు ఏమి ఉండవు, కోరికలన్నీ నెరవేరుతాయి. కోరికలన్నీ నెరవేరుతాయి అంటే ఆయన తప్ప, నువ్వే తప్ప ఇతఃపరం ఎరుగనేని భాగవతంలో వస్తుంది అనమాట. నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదనమాట. అలాగనమాట. అలాంటప్పుడు ఇంకా కోరికలు ఏముంటాయి మనిషికి, ఎం లబ్ధ్వా పుమాన్ భవతి సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. ఆయన చూడడంతోనే ఇంకన్నీ వచ్చేసినప్పుడు ఇంకేం కావాల్సింది ఏముంది. సో ఆ విధంగా అంటే తృప్త తృష్ణ, ఆయన కోరికలన్నీ తీరిపోతాయి. తరసా తేజ తరంతి, దేనివల్ల, ఈయన తవ పదం అంటే నీ పాదపద్మాలని పట్టుకోవడం. తరస తేజ తరంతి, తరస అంటే చాలా తొందరగా, తేజ ఈ సంసారాన్ని, తరంతి దాటిపోగలము. అదంతా ఎవరికి అనమాట, మర్త్యామృతం, ఈ భూమి మీద ఉన్న భూలోక వాసులు అంటే మన ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ మన లాంటి వాళ్ళకి ఆయన పాదపద్మాలు పట్టుకోవడం వల్ల మన ఈ జనన మరణ సంసార చక్రం నుండి బయటపడతాము. బయటపడడంతో పాటు ఏమవుతుందంటే మరణోర్మినాశం, అంటే మరణమైన తరంగాల్ని నాశనం చేస్తాడు. మరణం ఏంటంటే మళ్ళీ జన్మ ఉన్నట్టే, అంటే జనన మరణ సంసార చక్రం నుంచి బయటపడతాము. ఓ రామకృష్ణ, నువ్వు సత్యస్వరూపుడవు, మార్గం కూడా నువ్వే. అయినా ఎవరైతే నీ పట్ల భక్తిభావం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆప్తకాములు అవుతారు. ఆప్తకాములు అంటే వాళ్ళకున్న కోరికలన్నీ పూర్తిగా తీరిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి వేరే కోరికలంటూ ఏమి ఉండవు. నీవు కీర్తించడంలోనే సంతృప్తి చెందుతారు, నీ గురించి వినడంలోనే సంతృప్తి చెందుతారు. కాబట్టి ఇంకా వాళ్ళందరూ ఆప్తకాములు అయిపోతారు. అమృతత్వ స్వరూపులు అయిపోతారు.
తర్వాత తవ పదం అంటే నీ పాదపద్మాల్ని పట్టుకోవడం వల్ల తరసా తేజ తరంతి, వాళ్ళు తొందరగా ఈ సంసార చక్రాన్ని దాటిపోతారు. అంటే మధ్యామృతం ఈ లోకంలో ఉన్న ఆర్డినరీ పీపుల్ లాంటి వాళ్ళందరికీ కూడా ఈ మరణ ఊర్మి నాశనం, ఆయన పాదపద్మాలు ఏం చేస్తే దాన్ని భజించడం, ఆయన కీర్తించడం వల్ల ఏమవుతుందంటే మరణమైన తరంగాల్ని నాశనం చేసేస్తాయి. అంటే మరణమైన తరంగాలు నాశనం చేయడం అంటే ఈ జననమన్న సంసార చక్రం నుంచి మనం తొందరగా బయటపడతాము. తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో, అంచేత ఓ రామకృష్ణ నిన్ను నేను శరణు పొందుతున్నాను అనేది దీనికి అర్థం అన్నమాట. సో ఆ విధంగా మనం ప్రార్థించేటప్పుడు ప్రతిరోజు ఎవరైతే మఠానికి రెగ్యులర్గా వస్తారో, ఈవెన్ రాకపోయినప్పుడు కూడా ఇంట్లో పాడుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగం అనమాట. ఇది ఒక మంత్రద్రష్ట, వివేకానంద స్వామి లాంటి మంత్రద్రష్ట స్వయంగా రాసింది. ఇది ఆయన గురువు గారి గురించి రాసింది. అందులోని ఇదేంటంటే ద్వాదశాక్షరి మంత్రము ఓం నమో భగవతే రామకృష్ణ ఆయన వస్తుంది. కాబట్టి చదివేటప్పుడు అంటే రోజు మన స్తోత్రపారాయణం ఖండన భవబంధన అయిన తర్వాత ఓం నిమృతం చేస్తాం. కాబట్టి చేసేటప్పుడు అర్థభావన కూడా చేస్తూ మన అర్థాన్ని కూడా మనం అన్వయించుకుంటూ చేయడం మూలంగా ఏమవుతుందంటే మన భక్తి భావం ఇంకా పెంపొందుతుంది అనమాట. దానికోసం ఈ అర్థం చెప్పడం. అంచేత ఈ అర్థభావన చేసుకుంటూ ప్రతిరోజు మనం ఓం నిమృతం పాడేటప్పుడు చేస్తూ ఉంటే మనలో భక్తి భావాలు పెరుగుతాయి. అంచేత ఒకవేళ పెరగకపోతే కూడా తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో, ఓ దీనబంధో నువ్వే మాకు శరణు అని భగవద్గీత అట్లీస్ట్ ఆ లైన్ వచ్చినప్పుడన్నా మనందరం భక్తి భావంతో తల వంచుకుంటే డెఫినెట్గా ఆ లక్షణాలన్నీ మనకు వస్తాయి అన్నమాట. అలాంటి లక్షణాలు మనందరికీ కలుగు చేయాలని రామకృష్ణులు మనసారా ప్రార్థిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.